ఓకే. అంటే మా స్కూల్లో ఒక ఆమె ఎప్సిబా అని క్రిస్టియన్ టీచర్ ఉంటారు అక్కడ. ఉమ్, ఎప్సిబా అని తన వాళ్ళ హస్బెండ్‌కి క్యాన్సర్ అన్నమాట. ఆ ఉమ్, బోన్ క్యాన్సర్ ప్లస్ బ్రెయిన్‌లో గూడా కొన్ని ట్యూమర్స్ వచ్చినాయి. ఉమ్, అయితే వాళ్ళు ఫస్ట్ ఆయన అంటే చాలా నీట్‌నెస్ ఏది బయట తినకపోవడము అది చాలా పాటించేవాడు. అయినా తనకి అట్లా వచ్చింది. ఉమ్, డిసెంబర్ అట్లా ఆ టైంలోనే లాస్ట్ ఎండ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు వాళ్ళు. ఉమ్, సో, ఏఐజీ హాస్పిటల్‌లో ఒక దాదాపు 6 మంత్స్ ఉన్నారు వాళ్ళు. ఉమ్. ఇప్పుడు కొంచెం అప్పుడు నేను క్లాస్ విన్నప్పటి నుంచి సంకల్పాలవి ఆహ్, పిల్లలకి నేర్పించినప్పుడు తను కూడా రాసుకున్నది. మేము క్రిస్టియన్స్‌మి గదా! చేయొచ్చా లేదా అని కొద్దిగా డౌట్ పడింది దాన్ని. ఏం కాదు. భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే. అందరికి తండ్రి ఒక్కడే. మీరేమో యెహోవా క్రిస్టియన్స్ అంటాము. అయితే అంతే అంతే. వాళ్ళు యెహోవా అని అంటున్నారు. యెహోవా అంటే కూడా జ్యోతి స్వరూపమే. అందుకే వాళ్ళు క్యాండిల్ పట్టుకుంటారు లైట్. అంటే భగవంతుడు హ్మ్. లైట్, యెహోవా అన్న విషయం వాళ్ళకు తెలుసు కానీ మధ్యలో ఆ జీసస్ వచ్చేసరికి జీసస్‌కి అటాచ్ అయ్యారు గానీ యాక్చువల్‌గా యెహోవా అన్న హ్మ్. విషయం వాళ్ళకి కూడా తెలుసు. ఆ విషయం చెప్పొచ్చు అక్కడ. ప్లస్ వీళ్ళు అవును. ఎవరైతే నీట్‌నెస్ అని చెప్పేసి చేస్తుంటారో, వాళ్ళు బయట నీట్‌నెస్ అని చెప్పి పాకులాడుతుంటారు. లోపల ఏమైపోతదంటే వాళ్ళకి అసహ్యము, ద్వేషం ఉంటది. అంటే వీళ్ళు గలీజున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అది ఇది అని చెప్పి అవును. లోపల ద్వేష భావన, అసహ్యం ఎక్కువుంటది. సో, మీకు ఓ రోజు బుక్ రిఫర్ చేశాను చూడండి. 'యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్' అని చెప్పి. ఆ ఓకే. డాక్టర్ అదే రాసింది. మనలో గనక ద్వేష భావన ఉంటే యాక్చువల్‌గా ఆత్మ యొక్క శక్తి శరీరం అంతా వ్యాపిస్తుంది కాబట్టి శరీరం పనిచేస్తోంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఇంకా డెడ్ బాడీ అవుతోందక్కడ. సో, ఎప్పుడైతే ఆ రకంగా మన నుంచి ఆ ద్వేష భావన అన్నది ఆ ప్రేమ అన్న తరంగాల్ని ఆపుతూ ఉంటది. అప్పుడేమైతది ఆ ప్రేమ యొక్క తరంగాలు బాడీలో పోవు, ద్వేషం ఎళ్తది కాబట్టి క్యాన్సర్ వస్తది. మీరు చాలా హ్మ్. మంది గమనించి చూడండి. ప్రతీదీ అసహించుకుంటూ ఉంటారు. అబ్బో! అది బాలేదు, ఇది నీట్‌గా లేదు, అది లేదు అని చెప్పేసి బయటే చూస్తాం గానీ యాక్చువల్‌గా వీళ్ళలో లోపల ద్వేషం ఉంటది. సో, ఆ ద్వేషం వల్ల ఏమైతదంటే క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయిపోతాయి. సో, శివబాబాని కనుక కనెక్ట్ అయ్యి, ఆ ద్వేషాన్ని గనక కాల్చేసి, తమో ప్రధానతకి కాల్చేసి, ప్రేమ అన్న దైవీ గుణాన్ని నింపితే క్యాన్సర్ రోగం పోతది. అలా గాకుండా ఊరికే బయట నుంచి సెల్స్ కాలుస్తూ కూర్చుంటే డాక్టర్లు సెల్సే కాలుస్తారు గానీ లోపల ద్వేషాన్ని, కోపాన్ని కాల్చలేరు కదా! సో, అది వైద్యనాథుడైన శివబాబా ఒక్కరే చేయగలరు. సో, ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ పర్మనెంట్‌గా క్యూర్ అవుతది. ఇప్పుడు ఓకేనా? మా కూడా వెళ్ళి చెప్పినాం. అంటే దేవరగఢ్‌లో మన ఒక అక్కయ్య ఉంటారు కదా! పార్వతి అక్కయ్య అని ఆవిడ పేరు నా పేరు. హ్మ్. సార్ అక్కయ్యని కలిసాను ఇప్పుడు ఒకసారి. అంటే ఫోన్‌లోనే ఆ అక్కయ్య కూడా చెప్పింది. క్రిస్టియన్స్ అయితే ఏమి, ఎవరైతే ఏమి చెప్పండి అంటే సరే అని. ఇప్పుడు తను సంకల్పాలు చేస్తుంది బానే హెల్తీగానే ఉంది. హ్యాపీగా ఉంది. ఆయన బానే ఉన్నాడు ఇప్పుడు. మా పక్క స్కూల్‌లోనే చేస్తాడు తను కూడా. ఇంకా ఆయనది ఎప్పుడుందో మృత్యు మనకు తెలియదు గానీ ఇప్పటికైతే బెటరే మంచిగానే ఉంది. ఈ సంకల్పాలు ప్రయోగం చేసి కొంచెం ఇదేంటి క్రిటికల్ పొజిషన్ బయటకొచ్చిన వాళ్ళు క్యాన్సర్ క్యూర్ అయినోళ్ళు గూడా ఉన్నారు. రేపు చెప్పుకుందాం వాళ్ళ గురించి. రేపు అక్కయ్య వచ్చి చెప్తారు. ఇప్పుడు ఇంకా అయిపోయింది గదా టైము. హ్మ్. ఓకే. సో, ఓకే. అంతేనా ప్రశ్నలు? ఓకే. ఓకే.